సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంటుంది. అయితే నెల్లూరులో మాత్రం ప్రతిపక్ష వైసీపీ పోలీస్ బాస్ కు మధ్య సాగుతోంది. రెండు రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సిన పోటీ కాస్త వైసీపీ వర్సెస్ పోలీస్ అన్నట్లుగా తయారైంది నెల్లూరులో పరిస్థితి. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వరుస కేసులు పెట్టడం వెనుక రాజకీయ కక్ష, పోలీసు బాసిజం ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పక్కా ఆధారాలున్నాయని చెప్తున్నారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ బుకీలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న బుకీ గ్యాంగులకు కోటంరెడ్డి అండగా నిలిచారని ప్రాథమికంగా ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన బుకీ కృష్ణసింగ్ అనుచరులతో కోటంరెడ్డి పలుమార్లు సమావేశమయ్యారని, వీటికి సంబంధించి విజయవాడలో హోటళ్లలో బిల్లులు, సీసీటీవీ ఫుటేజ్లను సేకరించామన్నారు పోలీసులు. అలాగే ప్రధాన బుకీ కృష్ణసింగ్ కు కోటంరెడ్డి ఆశ్రయం కల్పించినట్లు విచారణలో తేలింది. అయితే పోలీసుల వరుస కేసులు, బెదిరింపులకు భయపడేది లేదంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపుకు ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. ముద్దాయిగా చూపించడం అనేటువంటిది మొన్న విచారణ జరిపారు. ఎప్పుడో పాత కేసులో ఒక దాంట్లో ముద్దాయిగా చూపించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి మేము మాట్లాడడం తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటిలో ఒక ప్రజాప్రతినిధి మీద, ఒక శాసనసభ్యుడి మీదనే ఈ విధంగా కక్షపూరితమైనటువంటి ప్రయోగాలు చేస్తే అవి ప్రజల్లో ఎటువంటి సంకేతాలు పోతాయనేటువంటిది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, అధికారులు అర్థం చేసుకోవాలి, పోలీస్ శాఖ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు నగర ఎమ్మెల్యే అనిల్ పాత్ర బెట్టింగ్ వ్యవహారంలో లేదంటూ విడిచిపెట్టేశారు. కానీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాత్రం 1కి 3 సార్లు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కాకపోవడంతో కేసు నమోదు చేసి కోర్టు ద్వారా సమన్లు జారీ చేశారు. తర్వాత 2 రోజులకు మళ్లీ మరో కేసు నమోదు చేయటం సంచలనం రేపుతోంది. మరోవైపు పోలీసుల వాదనలపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు కోటంరెడ్డి. ఎస్పీ నికార్సైన అధికారైతే కృష్ణసింగ్ తో సంబంధాలున్న మంత్రులు, ఎమ్మెల్సీలు, పోలీసు అధికారులపై విచారణ జరపాలని, ఛార్జిషీట్లో వారిని కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బుకీలకి, మంత్రులకి, అధికార పార్టీ ఎమ్మెల్సీలకి, అధికార పార్టీ ఎంపీలకి, పోలీస్ అధికారులకి ఫోన్ సంభాషణ జరిగి ఉన్నాయి, లావాదేవీలు జరిగి ఉన్నాయి, పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు బహిరంగంగా క్రికెట్ బుకీలు మంత్రులకి నెల్లూరు జిల్లాలో సన్మానాలు చేశారు, గజమాలలు వేశారు, విందులు వేశారు, విందులు ఇచ్చారు, ఫ్లెక్సీలు కట్టారు, ఇళ్లకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దినపత్రికల్లో యాడ్లు ఇచ్చారు. మరి క్రికెట్ బుకీల, మంత్రుల, అధికార పార్టీ ఎమ్మెల్సీల లావాదేవీల మీద ఏసీబీ విచారణ జరిపించండి, సిబిసిఐడి విచారణ జరిపించండి. కోటంరెడ్డి కేసుల వ్యవహారంపై వైసీపీ స్పందించింది. రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులు టార్గెట్ చేయటాన్ని ఖండించింది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ, పోలీసు మధ్య సాగుతున్న ఇష్యూగా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది.